నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలన్న సీఎం రేవంత్ రీచ్లను తనిఖీ చేయాలని కలెక్టర్లు ఎస్పీలకు ఆదేశాలు తాగు సాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలన్న రేవంత్ రెడ్డి ఏపీ అధిక జలాలు వాడకుండా టెలిమెట్రీ పటిష్టతకు సూచనలు కేసీఆర్ను మళ్లీ సీఎంను చేయడమే లక్ష్యమన్న కేటీఆర్ 3.5 ఏళ్లు కష్టపడదామని గులాబీ దళపతి జన్మదిన వేడుకల్లో పిలుపు దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజం ప్రత్యేక పాత్ర పోషిస్తుందన్న చంద్రబాబు తిరుపతిలో మొదలైన అంతర్జాతీయ ఆలయ ఎక్స్పో ఏపీలో జీబీఎస్ కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న చంద్రబాబు బాధితులు వెంటనే కోలుకునే విధంగా చూడాలని మార్గనిర్దేశం వల్లభనేని వంశీ బెదిరించిన కేసులో సత్యవర్ధన్ వాంగ్మూలం విజయవాడ కోర్టులో నమోదు లొంగిపోయిన మరో 2 ఢిల్లీలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఖరారు ఈ నెల 20న ప్రమాణ స్వీకారం 19న బీజేపీ శాసనసభాపక్ష భేటీ ట్రంప్ పుతిన్ ముఖాముఖికి సుగమమవుతున్న మార్గం రేపు సౌదీ అరేబియాలో అమెరికా రష్యా అధికారుల చర్చలు ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు ఇసుక రీచ్లను తనిఖీలు చేయాలని కలెక్టర్లు ఎస్పీలకు మరోసారి సూచించారు ఓవర్లోడ్ అక్రమ రవాణాపై విజిలెన్స్ దాడులు చేయాలని స్పష్టం చేశారు ఇసుక అక్రమార్కులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు సీఎం ఆదేశాలతో తెలంగాణలోని అన్ని ఇసుక రీచ్ల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ తెలిపారు ఈ నెల 10వ తేదీ నుంచి 1529 వాహనాలు పరిశీలించి 129 కేసులు నమోదు చేశామన్నారు 131 వాహనాలు సీజ్ చేసి 26 లక్షల రూపాయలు జరిమానా విధించినట్లు చెప్పారు ఇసుక అక్రమ రవాణాపై ఎవరైనా వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు ఇసుక బుకింగ్కు గతంలో ఉన్న స్లాట్ల విధానం తీసేసి 24 గంటలు ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసే అవకాశం కల్పించామన్నారు ఇసుకను రవాణాతో కలిపి 1600కే ఇంటికి అందించేలా త్వరలోనే టీజీఎండీసీ పోర్టల్ను తీర్చిదిద్దనున్నట్లు గనుల శాఖ కార్యదర్శి వివరించారు ఓన్గా టీజీఎంటీసీ పోర్టల్లోనే కస్టమర్ డెలివరీ అయ్యేటట్టు యాప్ డెవలప్ చేయడం తర్వాత మనం కస్టమర్కు డైరెక్ట్గా సప్లై చేసినప్పుడు టీజీఎంటీసీ అనేది లారీస్ అన్ని మనం ఎంపానల్ చేసి పెట్టుకోవాలి శాండ్ రేట్ ఎట్లాగో ఫిక్స్ ఉంటుంది 400 మిగతాది ట్రాన్స్పోర్టేషన్ పర్ కిలోమీటర్ ఫిక్స్ చేస్తే మన హైదరాబాద్ కావాలంటే అక్కడికి వెళ్ళి మనకు భోపాల్పల్లి నుంచి 250 కిలోమీటర్ 250కి ఎంత అవుతుంది సో అల్టిమేట్గా 1600 రూపాయల లోపట్లే మనమే డైరెక్ట్గా సప్లై చేయడానికి కూడా బట్ దానికి ఇవన్నీ సిస్టమ్లు పెట్టాలి కాబట్టి వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ వన్ సో 365 డేస్లో కూడా ఈ 1600 లోపలనే ఉండాలి కానీ అంతకు మించి ఉండడానికి ఉండదు తాగు సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రణాళిక ప్రకారం నీరు విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ప్రాజెక్టులో నిల్వలు పంటలకు సాగునీటి విడుదలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం సమీక్ష నిర్వహించారు రానున్న 3 నెలలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు శ్రీశైలం నాగార్జునసాగర్ ఎస్ఆర్ఎస్పీతో పాటు ప్రధాన ప్రాజెక్టులో నీటి నిల్వలు వినియోగం వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు ప్రాజెక్టుల కింద సాగవుతున్న పంటలకు ప్రణాళిక ప్రకారం నీటిని విడుదల చేయాలని చెప్పారు ఎండలు పెరిగిన కొద్దీ తలెత్తే గడ్డు పరిస్థితులను ముందస్తు అంచనా వేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు నిర్ణీత కోటా కంటే అధికంగా కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ తరలించకుండా అడ్డుకట్ట వేసేందుకు టెలిమెట్రీ విధానమే పరిష్కారమని సీఎం అన్నారు టెలిమెట్రీకి సగం నిధులను చెల్లించేందుకు ఏపీ ముందుకు రావటం లేదని అధికారులు చెప్పారు టెలిమెట్రీ అమలుకు నిధులన్నీ ముందుగా తెలంగాణ ప్రభుత్వమే చెల్లిస్తుందన్న రేవంత్ వెంటనే టెలిమెట్రీ అమలు చేయాలని కేఆర్ఎంబీకి లేఖ రాయాలని ఆదేశించారు నిర్ణీత వాటా కంటే ఏపీ ఎక్కువ నీటిని తరలించకుండా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు ఏపీ ఏకపక్షంగా నీటిని తరలించే విషయమై వెంటనే కేంద్రానికి ఫిర్యాదు చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు
తెలంగాణ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పౌర సరఫరాల శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు. ప్రజలు మళ్లీ దరఖాస్తులు చేయకుండా అవగాహన కల్పించాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో వెంటనే రేషన్ కార్డులు జారీ చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కొత్త కార్డులకు సంబంధించి పలు డిజైన్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలే కాదని అభివృద్ధికి ప్రధాన ఆదాయ వనరులని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజం ప్రత్యేక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. తిరుపతిలో ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పోను మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్తో కలిసి చంద్రబాబు ప్రారంభించారు. 58 దేశాల్లోని 1581 ఆలయాలకు సంబంధించిన ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. 111 మంది ప్రముఖులు ప్రసంగించనుండగా 60కి పైగా స్టాళ్లు, 15 వర్క్ షాప్లు ఏర్పాటు చేశారు. ఆలయాల నిర్వహణకు ఉత్తమ పద్ధతులను అన్వేషించడం, స్థిరమైన పర్యావరణ వ్యవస్థ, ఆలయ ఆధారిత ఆర్థిక వ్యవస్థను పెంపొందించడంపై 3 రోజుల సదస్సు జరగనుంది. సరైన ప్రదేశాల్లో సదస్సు జరుగుతోందన్న చంద్రబాబు మన సంస్కృతి వారసత్వ పరిరక్షణలో దేవాలయాలది ప్రధాన పాత్ర అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల దర్శనం కోసం వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నట్లు వివరించారు. By having Balaji Darshan, you have to come to Amaravati to stay some more time to have better life. That is how we wanted to build. Now all temples, we are taking IVRS opinion. We are using AI, CCTV cameras, drones, patrolling everything. By doing all these things, I wanted to give better experience for our pilgrims. We see in Tirumala, 75% green cover in Tirumala. That is the beauty of this temple. We are protecting environment and also we are going in a big way. దేవాలయాలతో మన దేశ సంస్కృతి ముడిపడి ఉందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. మన దేవాలయాల చరిత్ర చాలా పురాతనమైందని ఆయన చెప్పారు. తిరుపతిలో నిర్వహించిన టెంపుల్ ఎక్స్పోలో గోవా సీఎం ప్రమోద్ సావంత్తో కలిసి ఫడ్నవీస్ పాల్గొన్నారు. మన జీవితంలో దేవాలయాల పాత్ర విడదీయలేనిదని ఆయన చెప్పారు. ఆధ్యాత్మిక నిలయాలైన మన దేశ ఆలయాలు విద్యకు కేంద్రాలుగా ఉండేవని ఫడ్నవీస్ గుర్తు చేశారు. हम दक्षिण भारत में हैं और दक्षिण भारत में तो जिस प्रकार के मंदिर हमको दिखाई पड़ते हैं, चाहे वो चोल साम्राज्य से तैयार हुए मंदिर हो, कृष्णदेव राय ने तैयार किए हुए मंदिर हो या आधुनिक काल में तैयार हुए मंदिर हो, मैं ऐसा मानता हूं कि दक्षिण भारत के मंदिर ये स्थापत्य शास्त्र के ऐसे जीते जागते उदाहरण है कि दुनिया भी अचंभित हो जाती है जब ये देखती है कि किस प्रकार से हजारों साल पहले न कोई मशीन थी, न कोई क्रेन थी, फिर भी इतने सुंदर मंदिर यहां पर बनाए गए. గులియన్ బారీ సిండ్రోమ్ జీబీఎస్ కేసుల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. జీబీఎస్పై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఏపీలో ఇప్పటి వరకు నమోదైన జీబీఎస్ కేసులకు కారణాలు విశ్లేషించాలని సూచించారు. జీబీఎస్ రాకుండా ముందుగానే నివారించే మార్గాలుంటే అన్వేషించాలని చంద్రబాబు ఆదేశించారు. జీబీఎస్ వచ్చిన వారు వెంటనే కోలుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. గతేడాది ఏపీలో 301 జీబీఎస్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సీఎం సమీక్ష ముగిసిన తర్వాత చెప్పారు. జీబీఎస్పై ఆందోళన వద్దని, చికిత్సకు అవసరమైన ఇమ్యూనోగ్లోబులిన్ ఇంజెక్షన్లు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కాళ్లు తిమ్మిర్లు వచ్చి నడవలేని పరిస్థితిలో ఉన్నవారు వెంటనే ప్రభుత్వ సాధారణ ఆసుపత్రులకు సమాచారం ఇవ్వాలని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ప్రజలకు సూచించారు. ఆర్ఎంపీల వద్ద చికిత్స తీసుకుంటే సమయం మించిపోతుందని ఆయన హెచ్చరించారు. జీబీఎస్ సిండ్రోమ్ అనే దాని మీద కొంచెం భయం ఎక్కువైంది. కాళ్ళు నంబ్నెస్ రావడం, 1-2 రోజులు 2-3 రోజుల్లో వాళ్ళు నడవలేని పరిస్థితి రావడం, ఇలాంటివి గనక అబ్జర్వ్ చేస్తే గనక ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ కి రిపోర్ట్ చేయండి. ఎందుకంటే కింద నుంచి పైకి స్ప్రెడ్ అవుతున్నప్పుడు బ్లాస్ట్ జరిగేది రెస్పిరేటరీ మజిల్స్ అన్ని కూడా వీక్ అవుతాయి. బ్రీతింగ్ కానివ్వండి, ఫుడ్ తినటం కానివ్వండి కష్టమవుతుంది. ఆ స్థాయికి వచ్చినప్పుడు రికవరీ కూడా పాసిబిలిటీ తక్కువ ఉంటుంది. అందుకని ఎర్లీ స్టేజ్ లోనే కాళ్ళు ఎప్పుడైతే సచ్చుబడినట్టు అనిపిస్తాయో, నడవలేని పరిస్థితి ఎవరన్నా అబ్జర్వ్ చేస్తున్నామో, అది నియరెస్ట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ లో గనక
వస్తే అక్కడ ఎవాల్యుయేట్ చేసి ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ పీఠాన్ని తెలుగుదేశం కైవసం చేసుకుంది. ఈ నెల 3-4 తేదీలో వైస్ చైర్మన్ ఎన్నిక 2 సార్లు వాయిదా పడగా పదవి ఎవరికి దక్కుతుందోననే ఉత్కంఠ నెలకొంది. చివరికి ఇవాళ జరిగిన సమావేశంలో కోరం సభ్యుల ఆమోదంతో వైస్ చైర్పర్సన్గా టీడీపీ కౌన్సిలర్ ఉన్నం భారతి ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. గత పురపాలక ఎన్నికల్లో పిడుగురాళ్లలోని 33 వార్డులను వైసీపీ గెలుచుకుంది. కాగా సార్వత్రిక ఎన్నికల వేళ 30వ వార్డు కౌన్సిలర్ ఉన్నం భారతి వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వైస్ చైర్మన్ ముక్కంటి గతేడాది మే నెలలో మరణించగా ఉప ఎన్నిక అనివార్యమైంది. 2 సార్లు వాయిదా పడ్డాక ఇవాళ 3వసారి జరిగిన కౌన్సిల్ సమావేశానికి 17 మంది కౌన్సిలర్లు హాజరై ఉన్నం భారతిని వైస్ చైర్పర్సన్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీడీపీ వైసీపీ పక్షాల ఘర్షణల మధ్య కాకినాడ జిల్లా తుని పురపాలక వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. కోరం లేనందున ఎన్నికను రేపటికి వాయిదా వేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ప్రకటించారు. ఈ ఎన్నికకు టీడీపీ మద్దతుదారులైన 10 మంది కౌన్సిలర్లు హాజరు కాగా వైసీపీ కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. కోరం లేకపోవడంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారిగా ఉన్న జాయింట్ కలెక్టర్ తెలిపారు. తుని పురపాలక సంఘం వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడటం ఇది 3వసారి. అంతకుముందు టీడీపీ వైసీపీ వర్గీయుల తోపులాటతో తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు అదుపు చేసేందుకు ప్రయత్నించగా వైసీపీ నేత దాడిశెట్టి రాజా సహా నాయకులు కార్యకర్తలు వారితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అటు పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. వైసీపీ కౌన్సిలర్ల గైర్హాజరుతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. చైర్మన్ ఎన్నిక రేపు నిర్వహిస్తామని వెల్లడించారు. కేసీఆర్ను మళ్లీ సీఎంను చేయడమే లక్ష్యంగా వచ్చే 3.5 ఏళ్లు పనిచేద్దామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. అదే ఆయనకు మనం ఇచ్చే జన్మదిన కానుకని తెలిపారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కేసీఆర్ 71వ పుట్టినరోజు సందర్భంగా 71 కిలోల భారీ కేకును కోశారు. మాజీ మంత్రులు, బీఆర్ఎస్ కీలక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేసీఆర్ నిండు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని నేతలు ఆకాంక్షించారు. ఇవాళ కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా మనందరం కూడా ఒకటే ప్రతిజ్ఞ తీసుకుందాం. ఏ కేసీఆర్ గారి వల్లనైతే ఈ తెలంగాణ సాకారమైందో అదే కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా అందరం 60 లక్షల మంది గులాబీ దండు ఆయన కుటుంబ సభ్యులందరం కూడా కలిసిమెలిసి గట్టిగా పనిచేద్దాం. ఈ మధ్యలో రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు, నేను 2020 మ్యాచ్లు ఆడుతున్నా అంటుండు. వాస్తవంగా నువ్వు 2020 దేనికి ఆడతావు అంటే పైసల కలెక్షన్ ఆడతావు. ఎందుకంటే నువ్వు ఎన్ని రోజులు ఉంటావో నీకే తెలియదు. కానీ కేసీఆర్ అన్ని ఆడతాడు. ఆయన టెస్ట్ మ్యాచ్ అయినా అద్భుతంగా ఆడతాడు, వన్డే అయినా అద్భుతంగా ఆడతాడు, 2020 అయినా ఆడతాడు. ఎప్పుడు ఏదాలో గదా ఆడతాడు. ఎవరికైనా పిల్లలకు తల్లిదండ్రుల మీద కోపం రావచ్చు, కానీ ఆ ప్రేమ మాత్రం ఎప్పటికీ పోదు. కేసీఆర్ది తెలంగాణ ప్రజల మధ్య ఉన్నది తల్లి పిల్లల బంధం, పేగు బంధం. తెలంగాణ వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా జరుపుకున్నాయి. కేసీఆర్ కుమార్తె కవిత హైదరాబాద్ నందినగర్లోని వీరాంజనేయ స్వామి ఆలయంలో తండ్రి పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ నియోజకవర్గాల్లో కేకులు కోశారు. పలువురు ఎమ్మెల్యేలు పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. అధినేత ఆయురారోగ్యాలతో ఉండాలని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు. కార్యకర్తలకు మిఠాయిలు పంచారు. కొందరు నేతలు మొక్కలు నాటి కేసీఆర్పై అభిమానాన్ని చాటుకున్నారు. కేసీఆర్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం లండన్ ఘనంగా నిర్వహించింది. కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ తెలంగాణ అభివృద్ధికి పాటుపడాలని ఆకాంక్షించారు. సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వైసీపీ నేతలు తన స్థలం కబ్జా చేశారంటూ శ్రీదేవి అనే మహిళ కాకినాడ కలెక్టరేట్లో పురుగుల మందు తాగడం కలకలం రేపింది. వెంటనే ఆమెను కలెక్టరేట్ సిబ్బంది కాకినాడ జీజీహెచ్కు తరలించారు. కాకినాడ ప్రైజర్పేటలోని తమ ఇంటి స్థలానికి వైసీపీ నాయకులు గుర్రాల అనిల్, నాగేంద్ర, రామారెడ్డి తప్పుడు పత్రాలు సృష్టించారని ఆమె కలెక్టరేట్లో కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, పోలీసులు కూడా వైసీపీ నాయకులకే ఒత్తాసు పలుకుతున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. గతంలో తన భర్త మందపల్లి రాజును పోలీసులు 3 నెలలు వేధించారని ఆమె ఆరోపించారు. అవమాన భారంతో తన భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారని శ్రీదేవి వినతి పత్రంలో పేర్కొన్నారు.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదును వెనక్కి తీసుకునేలా వైసీపీ నేత వల్లభనేని వంశీ బెదిరించిన కేసులో సత్యవర్ధన్ వాంగ్మూలం ఇచ్చారు. విజయవాడ 2వ జూనియర్ సివిల్ జడ్జ్ సత్యవర్ధన్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. మరోవైపు వల్లభనేని వంశీ అరెస్టుతో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితులు ఆయన అనుచరులు సర్దార్ జానీ, కలాం పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. దాడి కేసులో జానీ 47వ నిందితుడిగా, కలాం 55వ నిందితుడిగా ఉన్నారు. ఇక కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ విజయవాడ ఎస్సీ/ఎస్టీ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. వెన్నెముక నొప్పి కారణంగా జైల్లో బెడ్ సౌకర్యం, ఇంటి నుంచి ఆహారం తెప్పించుకునే అవకాశం ఇవ్వాలంటూ వంశీ మరో పిటిషన్ వేశారు. ఈ 2 పిటిషన్లపై విచారణను స్థానిక కోర్టు రేపటికి వాయిదా వేసింది. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దంపతులు పుణ్యస్నానాలు చేశారు. త్రివేణి సంగమం షాహీ స్నానఘట్టంలో సాంప్రదాయబద్ధంగా స్నానాన్ని ఆచరించి గంగాదేవికి పూజలు చేసి హారతులు ఇచ్చారు. పితృదేవతలను స్మరించుకుంటూ బ్రాహ్మణులకు వస్త్రదానం చేశారు. పూర్వీకులకు మోక్ష మార్గాన్ని ప్రసాదించాలంటూ గంగాదేవిని ప్రార్థించారు. అనంతరం లోకేష్ దంపతులు కాశీ విశ్వేశ్వరుడి దర్శనం కోసం వారణాసి బయలుదేరి వెళ్లారు. ప్రజల ఆర్థిక అవసరాలకు ఆలంబనగా నిలుస్తూ దక్షిణాదిలో శాఖోపశాఖలుగా విస్తరిస్తున్న మార్గదర్శి చిట్ ఫండ్ 122వ శాఖను ఇవాళ కర్ణాటకలోని చిత్రదుర్గలో ప్రారంభించింది. మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ పూజా కార్యక్రమాలు నిర్వహించి ఖాతాదారులకు రసీదు అందజేశారు. చిత్రదుర్గలో నూతన శాఖ ఏర్పాటు చేయడంపై చందాదారులు హర్షం వ్యక్తం చేశారు. మార్గదర్శిపై తమకు ఉన్న నమ్మకాన్ని వివరించారు. మరో 5-6 శాఖలు ప్రారంభించే ప్రణాళికల్లో ఉన్నట్లు మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ తెలిపారు. Today we are operating in 4 states, Andhra Pradesh, Telangana, Tamil Nadu and Karnataka. And Karnataka, this is the 26th branch today, opening at Chitradurga. This is the 122nd branch between all the 4 states. And we have another 5-6 branches planned out. So this year we've crossed about 10,000 crores turnover as of last month. We have about 2.5 lakh subscribers. మార్గదర్శి నేను 18 ఇయర్ నుంచి మెంబర్ అయినాను సార్. నా ఫ్యామిలీకి, నా కొడుకుల ఎడ్యుకేషన్కి చాలా సపోర్టివ్ అయింది. నా ఫ్యామిలీ అంతా బాగా డెవలప్ అయ్యేదానికి మార్గదర్శినే మెయిన్ సపోర్ట్ సార్. నా ఫ్యామిలీ మీద ఎంత ట్రస్ట్ ఉందో నాకు మార్గదర్శి కంపెనీ మీద అంతే ట్రస్ట్ ఉంది. మా బావగారు పరిచయం చేసేస్తారండి. ఒక 3 ఇయర్స్ నుంచి చేస్తున్నానండి. మేము ఒక లోన్ తీసుకున్నాము, హౌస్ లోను. దాన్ని తీర్చాలని ఒక 15 lakhs షీట్ వేసాము. దాని నుంచి హెల్ప్ అయింది. లోన్ తొందరగా తీర్చేసాము. అది కాకుండా ఇంట్రెస్ట్ రేట్ అవన్నీ కమ్మీ అయిపోయింది. తీసిందే ఒక 1 month లోపల మనీ వచ్చేసింది. సూర్యాపేట జిల్లా పెద్దగట్టు లింగమతుల స్వామి జాతరకు 2వ రోజు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. 2 ఏళ్లకోసారి వచ్చే ఈ జాతరకు భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి లింగమతుల స్వామికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వామివారికి బోనాలు, ఏటలు సమర్పించుకుంటున్నారు. ఓ లింగా అనే నామస్మరణతో గొల్లగట్టు మారుమోగుతోంది. భక్తుల సౌకర్యార్థం అధికారులు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ సిబ్బంది ఎప్పటికప్పుడు పరిసరాలను శుభ్రం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు ఇస్తూ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య ముఖాముఖి చర్చలకు మార్గం సుగమమవుతోంది. ఈ మేరకు సౌదీ అరేబియా వేదికగా 2 దేశాల ఉన్నతాధికారులు మంగళవారం చర్చలు జరపనున్నారు. అమెరికా, రష్యా ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ సహా ఉక్రెయిన్ అంశంపై చర్చలు జరుగుతాయని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. అమెరికా ఉన్నతాధికారులతో చర్చల కోసం రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పోస్కోవ్, పుతిన్ ముఖ్య సలహాదారు యురీ ఉషాకోవ్ సౌదీ అరేబియా వెళుతున్నారు. మొదటగా 2 దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణపై చర్చలు జరుగుతాయన్న రష్యా తర్వాత ఉక్రెయిన్తో యుద్ధానికి ముగింపు పలకడం, పుతిన్ ట్రంప్ సమావేశంపై దృష్టి సారిస్తామని తెలిపింది. మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియోతో కూడిన బృందం రష్యా ప్రతినిధులతో చర్చల కోసం సౌదీ అరేబియా వెళ్లింది. ప్రార్థనా స్థలాల చట్టం 1991పై దాఖలవుతున్న ప్రజాహిత వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటికే పెండింగ్ పిటిషన్లు ఉన్నందున ప్రస్తుతం విచారణ చేపట్టలేకపోవచ్చని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్తో కూడిన ధర్మాసనం తెలిపింది. ప్రార్థనా స్థలాల చట్టంపై అనేక మధ్యంతర వ్యాజ్యాలు దాఖలు చేశారని, ప్రతిదానికి ఓ పరిమితి ఉంటుందని అభిప్రాయపడింది. పురాతన ఆలయాలను కూల్చి వారణాసిలో జ్ఞానవాపి, మధురలో షాహీ ఈద్గా, సంబల్లో షాహీ జామా మసీదులు నిర్మించారని, అక్కడ హిందువులు ప్రార్థన చేసుకోవడానికి అనుమతించాలని వివిధ న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. 1991 ప్రార్థనా స్థలాల చట్ట ప్రకారం ఇవి చెల్లవని ముస్లిం సంస్థలు కూడా పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ మొత్తం పిటిషన్లపై ఏప్రిల్ 1వ వారంలో విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఈ నెల 20న ఉంటుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఆ రోజు సాయంత్రం 4:30కు రామ్లీలా మైదానంలో జరిగే కార్యక్రమంలో మంత్రులు కూడా ప్రమాణం చేస్తారని వెల్లడించాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరవుతారని పేర్కొన్నాయి. పార్టీ నేతను ఎన్నుకునేందుకు ఈ నెల 19న బీజేపీ శాసనసభాపక్షం సమావేశమవుతుందని ఆ వర్గాలు తెలిపాయి. సీఎం రేస్లో ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్పై గెలిచిన పర్వేష్ వర్మ సహా సతీష్ ఉపాధ్యాయ్, ఆశీష్ సూద్ ఉన్నారు.